వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించి వాల్ సహాయం తీసుకుంటూ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము మ్యాట్ని కూడా రోల్ చేసి పృష్ఠభాగాల కింద పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. పశ్చిమోత్తనాసనం అంటే ఏంటి? పశ్చిమ ఉత్తానాసనం, పశ్చిమ వైపు మన స్పైన్ని మనని మనము ఉత్తానంగా ఎక్స్టెండ్ చేస్తున్నాము. పశ్చిమం వైపు ఎందుకు చేస్తున్నాము? పూర్వకాలంలో ఈ ఆసనము పూర్వం వైపు కాళ్ళని ఎక్స్టెండ్ చేసేవారు కాదు. ఎందుకు? యోగా జనరల్గా మార్నింగ్ టైంలో చేసేది. పూర్వ దిశలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆయన వైపు కాళ్ళని పెట్టకుండా ఆపోజిట్ వైపు కాళ్ళని పెట్టేసి అటువైపు బాగా ఎక్స్టెండ్ అవుతారు. అందుకే ఈ ఆసనాన్ని పశ్చిమోత్తనాసనం అని అంటాము. ఈ పశ్చిమోత్తనాసనము కూర్చొని చేసే ఆసనాలలో చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఇక్కడ మనం ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. చాలామంది వీపుని బ్యాక్ని రౌండ్గా చేస్తూ ఇలా చేస్తూ తలని మోకాలకి అందడానికి తీసుకెళ్తారు. అయితే అది ఒక పద్ధతి. అయితే రెండో పద్ధతిలో వీపుని బాగా సాగించి నిటారుగా చేస్తూ ఎక్స్టెండ్ చేయాలి. ఆ యొక్క పద్ధతిని మనము ఈరోజు ఆసనాలలో వాడబోతున్నాము. ముందుగా కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. మనము బ్లాక్స్ని ఇలా పక్కకు పెట్టేసి కాళ్ళని సూటిగా చేయాలి. కాళ్ళు బాగా ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఈ పశ్చిమోత్తనాసనం అనేది చాలా కష్టంగా భావిస్తాము. కాబట్టి ఇలా కాళ్ళని ముందుకు వెనకాలకి బాగా అనండి. కాళ్ళని ఇలా అంటూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని ఇలా గుండ్రంగా తీసుకెళ్ళాలి. రివర్స్లో కూడా మనము కాళ్ళని ఇలానే తీసుకెళ్దాము. ఈ విధంగా తీసుకెళ్ళి చేసి మనం కాళ్ళని కొద్దిగా షేక్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోకాలని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్గా చేయండి. ఇలా చేసి కూడా కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు మనము నడుముని కూడా కొద్దిగా కదిలించాలి. తొడ ఇంకా నడుము కండరాలలో సంచలనాన్ని తీసుకొని రావడానికి ఇలా కాళ్ళని ఆపోజిట్ వైపు తీసుకెళ్తున్నాము. ఒక్కసారి పాదాలని ఇలా పెట్టేసి బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనం చేయడం వలన నడుములు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. ఆ నడుముల కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు బ్యాక్ కండరం కూడా బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా చేసి వీపుని నిటారుగా పెట్టి కొంత సమయం పాటు ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనము వీపుని కూడా వార్మప్ చేసుకోవాలి. వీపు కండరాలు ముఖ్యంగా ఈ యొక్క వెన్నుముక్క కింది భాగము ఫ్లెక్సిబుల్గా లేకపోయినట్టు అయితే మనకు కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఇలా చేసి పశ్చిమోత్తనాసనంలో ఒకసారి వెళ్దాము. పశ్చిమోత్తనాసనంలో ఇలా మనము పృష్ఠభాగాలను కింద పెట్టి కూర్చొని ముందుకు బెండ్ అవుతాము. ప్రాచీన కాలంలో వీపుని ఇలా రౌండ్గా చేసి పొట్ట కండరాలను లోపలికి బిగించుకొని ఇలా ఆసనంలో వెళ్ళేవారు. ఎవరికైతే రాదో అలా ఇలా ఇక్కడ ఈ స్టేజ్లో ఉండేవారు. ఎవరికైతే ఆసనం వచ్చో వాళ్ళు మోకాళ్ళని ఇలా తలని కిందికి తీసుకెళ్ళి ఆసనం చేసేవారు. ఈ ఆసనం చాలా మంచిది. ఇలా చేయడం మంచిది కాదు అని ఎవరు అనటం లేదు. అయితే ఇవాళ రేపు ఈ ఆసనం చేయడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. ఇక్కడ మనం వీపుని ఇలా గుండ్రంగా చేస్తున్నాము. వీపుని ఇలా నిటారుగా చేస్తూ ఈ ఆసనం చేయవచ్చు. నిటారుగా వీపుని
పెడుతూ ఆసనం చేసినప్పుడు వీపులో ఎక్స్టెన్షన్ అనేది లభిస్తుంది. బాగా స్పైన్ బాగా సాగిస్తాము ఇక్కడ. అలానే కాళ్ళ కింద కూడా చాలా మంచి స్ట్రెచ్ పడుతుంది. ఈ కాళ్ళ కింద ఉండే కండరం, హ్యామ్స్ట్రింగ్ కండరం టైట్గా ఉన్నట్టు అయితే ఈ ఆసనం మనకు చాలా కష్టంగా భావిస్తాము. కాబట్టి ఏం చేయాలి, ఇలా మ్యాట్ని రోల్ చేసుకుందాము. మ్యాట్ని ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా చేయడం వలన ఈ ఆసనం కొద్దిగా ఈజీగా అయిపోయింది. కాళ్ళ కింద మనకు కొద్దిగా సపోర్ట్గా తెలిసి వస్తుంది. ఇదే ఆసనాన్ని మనము గోడ సహాయంతో చేయబోతున్నాము. అయితే ఇంత మ్యాట్ కాకుండా ఇంకా లావుగా ఉన్న మ్యాట్ని తీసుకోవాలి. 2 బ్లాక్స్ కూడా మనకు ఇక్కడ అవసరం పడతాయి. ఈ విధంగా గోడ దగ్గరికి వెళ్ళి కూర్చుందాము. గోడకి ఈ విధంగా కాలు తాకాలి. మ్యాట్ని ఇలా వేసుకోవాలి. పృష్ఠ భాగాల కింద ఈ విధంగా మ్యాట్ని రోల్ చేసి పెట్టుకోవాలి. పృష్ఠ భాగాల కింద మ్యాట్ని ఇలా రోల్ చేసుకోవడం వలన ఈ యొక్క కండరం బాగా యాక్టివ్గా అయ్యింది. ఈ యొక్క కండరాన్ని నిటారుగా చేసుకోవాలి. కావాలంటే మ్యాట్ని ఇంకొద్దిగా ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళి మనము పృష్ఠ భాగాలు పైన ఉండి తొడలు కింద ఉండేలాగా కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కాళ్ళ వేలని మన వైపు ఇలా చేసి పెట్టాలి. కాళ్ళ కింద బాగా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ వస్తుంది. ఇప్పుడు హస్తాలలో బ్లాక్స్ని తీసుకోండి. అవునండి, బ్లాక్స్ హెవీగా ఉంటాయి, కానీ ఏం చేద్దాము, ఇక్కడ ఎపిసోడ్లో మనం బ్లాక్స్ని వాడుతున్నాము. బ్లాక్స్ని ఇలా పైకి తీసుకెళ్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఏమవుతుంది, చాలా హెవీగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. బ్లాక్స్ని ఇలా ముందుకు చేసి వాల్ పై ప్రెస్ చేయండి. హస్తాలని ఇలా పీస్ ఫింగర్స్ అంటే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని బ్లాక్ పై పెట్టేసి హస్తంతో బ్లాక్ని ప్రెస్ చేయాలి. బ్లాక్ కిందికి జారకూడదు. ఇలా బ్లాక్ని ఇంకా పైకి చేయాలి. కాళ్ళపైనే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్స్ని మీరు ఏ విధంగా కూడా లూజ్గా పట్టుకుంటే కింద పడిపోయి కాళ్ళకి గాయం అవ్వచ్చు. జాగ్రత్త. బ్లాక్ని ప్రెస్ చేస్తూ ఉండండి. చేతులు ఇలా పైకి చేస్తూ ఉండండి. ఏమవుతుందో ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ కూడా కొంతమందికి ఇలా వీపులో ఒంపు అనేది వస్తుంది. నెమ్మదిగా బ్లాక్స్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము వీపు ఈ యొక్క భాగాన్ని నుంచి బెండ్ అవుతాము. పొట్ట కండరాలను చాలా బిగించండి. బిగిస్తూ ఈ విధంగా బ్లాక్ని పైకి చేస్తూ చేస్తూ తలని కిందికి చేయాలి. కాళ్ళ వైపు చూడండి. ఈ విధంగా పొట్టని బిగిస్తూ నడుము కింది భాగం నుంచి బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఈ యొక్క ఆసనము చాలా కష్టంగా భావిస్తున్నాము. ఎందుకు? బ్లాక్ని అలా ప్రెస్ చేయడము, ఇలా ఇక్కడ ప్రెషర్ పడడము, వీపులో ప్రెషర్ పడడము, కాబట్టి కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఇలా ఆసనం చేసిన తర్వాత ఒక మోకాల్ని ఫోల్డ్ చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఈ యొక్క వక్రాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతున్నాము. రెండో వైపు కూడా అదే విధంగా మనము ట్విస్ట్ అవుదాము. ఇప్పుడు పూర్వోత్తనాసనం చేద్దాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టేసేయండి. ఇలా హాఫ్ పూర్వోత్తనాసనం చేద్దాము.
పొట్టని లోపలికి బాగా బిగిస్తూ పృష్ఠభాగాలని చాలా పైకి అనాలి. ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనము కూర్చొని చేసే ఆసనాలలో చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఈ యొక్క ఆసనము మనం బాగా చేయాలంటే మన పృష్ఠ భాగాలు, మన నడుములు, మన తొడలు, ముఖ్యంగా మన హ్యామ్స్ట్రింగ్ కండరము, దాని తర్వాత బ్యాక్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారు, నాకు చాలా పెద్ద పొట్టు ఉంది, నేను ఫార్వర్డ్గా బెండ్ అవ్వలేను, పొట్ట నాకు అడ్డం వస్తుంది. అది కేవలం కొంతవరకే కరెక్ట్. ముఖ్యంగా మన నడుము ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నడుము ఫ్లెక్సిబుల్ ఉంటే బ్యాక్ ఈజీగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అలానే తొడ కింద ఉన్న ఆ హ్యామ్స్ట్రింగ్ కండరం కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలా ఉండకపోతే మనకు ఈ యొక్క ఆసనం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ యొక్క కండరాలను మనం వార్మప్ చేసుకొని బ్లాక్, మ్యాట్, వాల్ 3 సహాయాన్ని తీసుకొని ఈ ఆసనాన్ని మనం చేయబోతున్నాము. ముందుగా మనము వార్మప్ చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. వీపుని నిటారుగా చేసి పెట్టండి. చేతులని చెరువు వైపు పెట్టేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఇలా ముందుకి వెనకాలకి చేద్దాము. కాళ్ళని సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. రివర్స్ యాంటీ క్లాక్ వైస్లో కూడా కాళ్ళని తీసుకెళ్ళండి. ఇప్పుడు మోకాలని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ ఉండాలి. కాళ్ళని స్ట్రైట్గా చేయండి. కుడి కాల్ని ఎడమవైపు, ఎడమ కాల్ని కుడివైపు చేద్దాము. ఇలా కొన్నిసార్లు చేసి దాని తర్వాత బద్ధకోణాసనంలో వెళ్దాము. కొంత సమయం పాటు కాళ్ళని బద్ధకోణాసనంలో ఆడించండి. అలా ఆడించి కాళ్ళని సూటిగా చేద్దాము. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఛాతీని దూరంగా చేస్తూ నెమ్మదిగా హస్తాలను పైకి చేయండి. మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా హస్తాలను, చేతులను పైకి చేయండి. ఈసారి కంప్లీట్గా కాళ్ళను పట్టుకోవడానికి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. బెండ్ అవుతూ మోచేతులను బెండ్ చేస్తూ తలని బాగా కిందికి తీసుకెళ్ళండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మోకాలపై వెళ్దాము. మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఇలా వార్మప్ చేసి ఇప్పుడు మనము వాల్ దగ్గరికి వెళ్ళి ఈ ఆసనాన్ని ప్రయత్నించుతాము. ఈ విధంగా లోవర్ బ్యాక్ కింద మ్యాట్ని పెట్టుకొని మనము కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చోవాలి.
కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఇప్పుడు చేతులని పైకి లేపుదాము. చేతులని బాగా పైకి లేపండి, నిటారుగా చేద్దాము. అలా పైకి లేపి ముందు వైపు ఎక్స్టెండ్ అవ్వాలి, గోడ వైపు వెళ్ళండి. గోడకి చేతులు తాకాలి. ఇప్పుడు అలానే ఉండండి, కానీ కేవలం చేతులని పైకి తీసుకెళ్ళండి. హస్తాలని కొద్దిగా దూరంగా చేద్దాము. ఇలా వెన్నుముకని ముందుకి చేస్తూ 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 ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించి లోపలికి లాగండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఆసనంలో అలానే ఉండాలి. అలా బెండ్ అవుతూ కేవలం చేతుల్ని కొద్దిగా పైకి చేస్తూ ఉండండి. హాఫ్ ఇంచ్, క్వార్టర్ ఇంచ్ అంతా పైకి లేపుతూ చెవులకి చెరో వైపు చేతులు రావాలి. ఈ విధంగా స్పైన్ని బాగా స్ట్రైట్గా చేయాలి. చేతులను పైకి చేసి బయటికి వచ్చేయండి. ఇప్పుడు హస్తాలలో బ్లాక్స్ని తీసుకుందాము. బ్లాక్స్ని ఈ విధంగా బొటన వేలు మిగతా వేళ్ళ మధ్యలో పెట్టేసి పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులను అలా పైకి చేస్తూ బాగా 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 పైకి చేయండి. బ్లాక్స్ పట్టుకున్న వాళ్ళకి అది అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే బ్లాక్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఫార్వర్డ్గా మళ్ళీ బెండ్ అవుతాము. ఈ విధంగా గోడకి బ్లాక్స్ని ప్రెస్ చేసి పెట్టండి. బ్లాక్స్ మరీ దగ్గరగా ఉండకూడదు, కాళ్ళ దూరము లేదా కాళ్ళ కంటే కొంచెం దూరం ఉండవచ్చు. ఛాతీని ముందుకు అనండి, బాగా ముందుకు అనండి, చిన్నుని ముందుకు అనండి. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. హస్తాన్ని కంప్లీట్గా ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా బ్లాక్స్ని పైకి చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఛాతీని ముందుకు చేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ మనము బ్లాక్స్ని ప్రెస్ చేస్తూ ఈ పాస్చర్లో ఉండవచ్చు. ఇలా చేసి స్పైన్ని కంప్లీట్గా స్ట్రైట్గా ఎరెక్ట్గా చేసుకోవాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం వాల్ సహాయంతో అలాగే బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను భాగంలో ఉన్న కండరాలపై చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వెన్ను భాగం బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది, వీపు కూడా బాగా నిటారుగా తయారవుతుంది. అలాగే మన కాళ్ళలో ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరాలపై ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బ్లాక్స్ని పక్కకు పెట్టేసి కుడి వైపు ట్విస్ట్ అవ్వచ్చు. ట్విస్ట్ అయ్యే ముందు కుడి కాల్ని ఫోల్డ్ చేద్దాము. ఎడమ చేతిని పైకి చేసి ఆ మోచేతిని బయటికి తెచ్చి యాంకిల్ని పట్టుకొని కుడివైపు ట్విస్ట్ చేద్దాము. రెండో వైపు కూడా అలానే చేద్దాము. అలా ట్విస్ట్ చేసి దాని తర్వాత నార్మల్గా కూర్చోండి. వీపుపై కూడా పడుకొని రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, వెన్ను క్రింది భాగంలో ఉన్న కండరాలు, వీపు భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్లిప్ డిస్క్ ఉన్నవాళ్ళు, సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చేయడం వలన మీ యొక్క బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని చేయకండి. బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి ఈ ఆసనం కంపల్సరీగా చేయాలి. మీ హ్యామ్స్ట్రింగ్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు, బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసిన తర్వాత ట్విస్ట్ చేయండి. అలానే పూర్వోత్తనాసనాన్ని, అర్ధపూర్వోత్తనాసనాన్ని కంపల్సరీగా చేయండి. బ్లాక్స్ని ఎంత లైట్ వెయిట్ బ్లాక్స్ని మనం ఉపయోగించుకుంటే అంత మంచిది. బ్లాక్స్ స్లిప్ అవ్వకుండా చూసుకోవాలి. గట్టిగా వాల్పై ప్రెస్ చేయాలి, లేదా బ్లాక్ కింద పడి కాళ్ళపై పడి
గాయాలవ్వచ్చు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.